విశాఖపట్నం పోర్ట్ అథారిటీ సహకారంతో సిఫా ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు పండ్ల మొక్కలు పంపిణీ. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం డౌనూరు గ్రామంలో మంగళవారం సిఫా ట్రస్ట్ ఆధ్వర్యంలో గిరిజన రైతులకు ఉచితంగా పండ్ల తోటల మొక్కలను పంపిణీ చేశారు. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ చేపట్టిన గ్రీన్ పోర్ట్ ఇనిషియేషన్ ఏక్ పేడ్ మాకా నామ్ కార్యక్రమం భాగంగా నిర్వహిస్తున్న 1 మిలియన్ ప్లాంటేషన్ డ్రైవ్ కు మద్దతుగా ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలోని గిరిజన రైతులకు కొబ్బరి, మామిడి, జీడి, సపోటా, పనస, నిమ్మ, నేరేడు, జామ, చింత తదితర పండ్ల మొక్కలను ఉచితంగా అందజేశారు. ప్రతి ఇంటి ఆవరణలో పండ్ల చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ మొక్కలను పంపిణీ చేస్తున్నట్టుగా నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పీసా ఆర్గనైజింగ్ సెక్రటరీ కమిటీ సభ్యులు వరప్రసాద్ మూర్తి ఆధ్వర్యంలో సుమారు 500 మంది గిరిజన రైతులకు 23 రకాల పండ్ల మొక్కలను పంపిణీ చేశారు. పర్యావరణ పరిరక్షణతో పాటు గిరిజన కుటుంబాలకు ఆర్థికంగా ఉపయోగపడే పండ్ల తోటల అభివృద్ధి లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టుగా నిర్వాహకులు పేర్కొన్నారు. సిఫా ట్రస్ట్ ద్వారా పోర్ట్ అథారిటీ వారి సహకారంతో ఈ ఫ్రూట్ ప్లాంటింగ్ అనేటువంటిది మన చింతపల్లి, కొయ్యూరు మండలం, అలానే కోటరుట్ల మండలం, అనకాపల్లి జిల్లా కోటరుట్ల మండలం, విశాఖపట్నంలో కొన్ని ఏరియాల్లో మొత్తం 23,500 మొక్కలు ఈ ఫ్రూట్ బేరింగ్ ప్లాంట్స్ ఇవ్వడం వల్ల కుటుంబంలో అందరూ ఆరోగ్యకరంగా పళ్ళు తిని ఆరోగ్యకరంగా ఉండాలనేటువంటి ఒక ఉద్దేశం. రెండవదిగా మరి పర్యావరణాన్ని సంరక్షించాలన్నటువంటి ఆలోచనతో మరి ఈ సిఫా ట్రస్ట్ ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. మా సిఫా ట్రస్ట్ డైరెక్టర్ గారు అయినటువంటి శశిప్రభ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి. మేము ఇక్కడ డౌనూరు కేంద్రంగా ఆఫీసులో ఒక కోఆర్డినేటర్గా ఉండి ఇవన్నీ కూడా మానిటరింగ్ చేయడం జరుగుతుంది. నా పేరు వరప్రసాద్ కుమారు, మా డైరెక్టర్ గారు శశిప్రభ. చింతపల్లిలో ఒక 3,000 మొక్కలు చింతపల్లి ఇచ్చాము. ఇక డౌనూరు, కోటరుట్ల, విజయనగరం, విశాఖపట్నం కలిసి మొత్తం 23,500 మంది కుటుంబాలకు ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేశాం. మీ సంస్థ ద్వారా ఇంకా ఎటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు? రైతులకి మా సంస్థ ద్వారా రైతులకి రైతులకి ఈ నీరు చెక్ డ్యాములకి కట్టించి నీరు అందించాలనేటువంటిది ఒకటి. 2 పంటలు వచ్చేటట్లుగా చూడడం జరుగుతూ ఉంది. తర్వాత ఈ రైతులు అగ్రికల్చరు పాడి గురించి పనిచేస్తూ ఉన్నాము. ఈ మొక్కలు ప్రజలకి ఉచితంగా అందజేస్తున్నారు. ఈ ఉచితంగా ఇవ్వడం వల్ల ఏ ఉద్దేశాన్ని ఉద్దేశించి మీరు ఈ ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు? మాకు మెయిన్ ఏంటంటే పిల్లల యొక్క ఆరోగ్యం బాగుండాలి, కుటుంబం ఆరోగ్యంగా ఉండాలనేటువంటి ఒక కాన్సెప్ట్. రెండోదిగా పర్యావరణం బాగుండాలి, పర్యావరణం సంరక్షించాలనేటువంటి ఆలోచనతో ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. నా పేరు మూర్తి. ఉచితంగా అంటే ఉచితంగా కాదు సార్. ఇప్పుడు ఏదైతే వ్యవసాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నటువంటి రైతులు వాళ్ళకి చెక్ డ్యాములు నిర్మించి వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ ఒక చెరువులో ఒక నీరు నిల్వ చేసి సంవత్సరం పొడుగున పంటలు పండించుకునే విధంగా, అదేవిధంగా సీడ్స్ కూడా మనం సప్లై చేసే విత్తనాలు, ముఖ్యంగా మిల్లెట్స్, కాయగూర విత్తనాలు. ఎందుకంటే ఈ ఇవ్వడం వల్ల కొంతమంది రైతులకు ఇస్తే వాళ్ళు పండించి నెక్స్ట్ ఉన్న రైతులకి వాళ్ళు మళ్ళీ విత్తనాల గ్రామాలని కొన్ని సెలెక్ట్ చేసాం. ఆ విత్తనాలు స్టోర్ చేసిన తర్వాత మిగతా రైతులు కూడా ఇవ్వడం జరుగుతుందండి. ఈ విధంగా ఒకరికొకరు తోడ్పడుకుంటూ కుటుంబం ఆరోగ్యం ప్లస్ ఏంటంటే 3 పూటలు ఫుడ్ సెక్యూరిటీ, విధంగా పిల్లల ఆరోగ్యం, అదేవిధంగా పిల్లల యొక్క చదువు కోసం ముఖ్యంగా ఓవరాల్గా ఆ కుటుంబం, ఆ గ్రామం అభివృద్ధి పడాలి, ముందుకు రావాలనే ఉద్దేశంతో సేవ సంస్థ ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది.